పెళ్ళయ్యేంత వరకు మామూలుగా ఉన్న సునీత గారు పెళ్ళి అయిన తర్వాత నటిమని అయ్యారు. దీని వెనక మీ హస్బెండ్ గారి ప్రోత్సాహం ఎలా ఉంది? 100% ఆయన ప్రోత్సాహం లేకపోతే నేను ఈరోజు ఇక్కడ కూర్చుని నన్ను ఇంటర్వ్యూ చేసే స్థాయికి కూడా నేను వచ్చిండేదాన్ని కాదండి. 100% ఆయన సహాయ సహకారాలు ముందు ఉన్నాయి, ఇప్పుడు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. వారు ప్రోత్సహించారని చెప్పారు కానీ వారు ఏం చేస్తుంటారు? వారి పేరు దేనికి ఒక మాట చెప్తే మన ప్రేక్షకులకు తెలుస్తుంది కదా. మా ఆయన గారి పేరు నేమన్ నరేష్ బాబు అండి. ఆయన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నారు. కాబట్టి నాకు ఈ ఫీల్డ్లో మొత్తం ఫుల్ సపోర్ట్ అయితే ఆయనే. ఆయనకి కూడా సినిమాలు చూడడం ఇష్టం. యాక్చువల్గా సినిమా పిచ్చి, అంటే యాక్ట్ చేయడం తెలియకపోయినా సినిమాలు చూడడం ప్రేక్షకునిగా బాగా మంచి మార్కులు ఇచ్చేస్తుంటాను. మంచి ప్రేక్షకులు, మంచి ప్రేక్షకులేనండి. ఎందుకంటే ఏ సినిమా రిలీజ్ అయినా చూడాల్సిందే. ఓకే, అంత ఇష్టం. సునీతి గారు, సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీరు మొదట్లో ఒక మాట చెప్పారు, సినిమా పరిశ్రమ వైజాగ్ వస్తే బాగుంటుంది అని. వైజాగ్ నుంచి సినిమా పరిశ్రమకి వెళ్ళి స్థిరపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఆల్రెడీ ఒక స్థాయికి వచ్చి ఉన్నారు. వైజాగ్లో సినిమాలు ఎందుకు తీయాలి అసలు? అంటే ఇక్కడ మంచి లొకేషన్స్ ఉన్నాయి, ఆర్టిస్టులు కూడా ఉన్నామండి, మంచి ఆర్టిస్టులు మేము ఎక్కడ కూడా ఉన్నాం. అంటే మీరు అన్నది నేను ఒప్పుకుంటాను, హైదరాబాద్ కూడా వెళ్ళి చేస్తున్నారు. బట్ అందరికీ అక్కడికి వెళ్ళి ఉండి చేసేటటువంటి పరిస్థితులు అందరికీ ఉండవు, నా ఒపీనియన్ అది. అంటే ప్రతి ఊరు నుంచి కూడా సినిమాలో యాక్ట్ చేసే ఆర్టిస్టులు అందరూ ఉంటూ ఉంటారు. నేను ఈ ఊరు అని కాబట్టి మా ఊర్లో సినిమా ఇండస్ట్రీ రావాలి అని అనుకోవడం అనేది అందరూ అనుకోవచ్చు. కానీ పర్టికులర్గా వైజాగ్లో సినిమా పరిశ్రమ ఇక్కడే ఎందుకు ఉండాలి అని చాలామంది అనుకుంటున్నారు కదా. మీరు ఇక్కడే ఉండాలని మీరు అనుకోవడంలో నాకు ఇక్కడ ఉంటే అవకాశాలు వస్తాయనా, లేకపోతే ఇక్కడ షూటింగ్ చేయడం వలన సినిమా పరిశ్రమకి ఏదైనా ఉపయోగం ఉంటుందనా? అంటే నా ఒక్కదాని గురించి స్వార్థంగా నేను అనడం లేదండి. దానివల్ల ఏంటంటే ఇక్కడ షూటింగ్స్ ఎక్కువ జరిగినా కూడా మా కళాకారులకి, తర్వాత టూరిజం వైజ్ కానీ అన్నిటికీ కూడా ప్లస్ అవుతుంది కదా. మా వైజాగ్ వరకు ఎంత ప్రాంతీయ అభిమానం ఉంటుంది కదండి. ఆ స్వార్థం లేకపోతే ఎలా, ఎవరికైనా ఉండాలి ఖచ్చితంగా.